దేశ రక్షణ సామర్థ్యాన్ని సాంస్కృతిక వైభవాన్ని ఘనంగా చాటుతూ ఢిల్లీలో జరిగిన భారత 77వ గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో రాష్ట్రపతి జాతీయ జెండాను ఆవిష్కరించగా తరువాత జరిగిన సైనిక పరేడ్ శత్రు దుర్భేద్యమైన భారత ఆయుధ పాటవాన్ని, శక్తియుక్తులను ప్రపంచానికి తెలియజేసింది. వివిధ రాష్ట్రాల శకటాలు, కళాకారులు చేసిన ప్రదర్శనలు భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏమిటో విదేశీ అతిథులకు పరిచయం చేశాయి. తొలుత రాష్ట్రపతి భవన్ నుంచి విదేశీ అతిథులతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంప్రదాయ గుర్రపు బగ్గీలో అశ్విక దళంతో కలిసి కర్తవ్య పథ్కు బయలుదేరారు. కర్తవ్య పథ్కు చేరుకున్న రాష్ట్రపతికి విదేశీ అతిథులు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్కు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు స్వాగతం పలికారు. వేదికపైకి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. వెంటనే సైనికులు గౌరవ సూచకంగా శతఘ్నిలు పేల్చారు. రోదసీ యాత్ర చేసిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అశోక్ చక్రను ప్రదానం చేశారు. తర్వాత జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్లో మొదట కళాకారులు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల కళాకారులు తమ వాద్య పరికరాలతో వన్ ఇండియా స్ఫూర్తిని చాటారు. 4 MI-17 హెలికాప్టర్లు సభికులపై పూల వర్షం కురిపించాయి. సైన్యంలో వివిధ విభాగాలకు నాయకత్వం వహిస్తున్న సైనిక ఉన్నతాధికారులు రాష్ట్రపతికి వందనం సమర్పించారు. అనంతరం యూరోపియన్ యూనియన్కు చెందిన సైనికులు కర్నల్ ఫ్రెడరిక్ సైమన్ నేతృత్వంలో పరేడ్లో పాల్గొన్నారు. తర్వాత భారత సైనిక సామర్థ్యాన్ని చాటుతూ జరిగిన పరేడ్ ఆద్యంతం ఆకట్టుకుంది. అశ్విక దళం తర్వాత వివిధ ఆయుధాలను ప్రదర్శించారు. ఇదే సమయంలో 3 ధ్రువ్ హెలికాప్టర్లు ఆపరేషన్ సింధూర్ జెండాను ప్రదర్శించాయి. ఒక పక్క T-90 అర్జున యుద్ధ ట్యాంకులు, T-90 భీష్మ యుద్ధ ట్యాంకులు పరేడ్లో పాల్గొంటున్న సమయంలో గగనతలంలో అపాచీ హెలికాప్టర్లు దూసుకెళ్లాయి. BMP-3 ఇన్ఫాంట్రీ యుద్ధ వాహనం, నాగ్ మిసైల్ వ్యవస్థను ప్రదర్శించారు. అన్ని రకాల ఉపరితలాలపైన ప్రయాణించే వాహనాలు, మనుషులు లేకుండానే నియంత్రించే యుద్ధ వాహనాలను ప్రదర్శించారు. పైలట్లు అవసరం లేకుండానే లక్ష్యాలను ఖచ్చితంగా మానవరహిత విమానాలైన దివ్యాస్త్ర, శక్తిబాన్లు ఆకట్టుకున్నాయి. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ధనుష్, అమోఘ్ గన్ వ్యవస్థలు పరేడ్లో పాల్గొన్నాయి.
52 క్యాలిబర్ ఆర్టిలరీ గన్స్ దేశ రక్షణకే తలమానికమైన బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ, సూర్యాస్త్ర క్షిపణి వ్యవస్థలు భారత రక్షణ వ్యవస్థ బలాన్ని చాటాయి. శస్త్రు లక్ష్యాలను ఛేదించడమే కాకుండా ప్రత్యర్థులు ప్రయోగించే ఆయుధాలను నిర్వీర్యం చేసే శక్తి ఉన్న ఆకాశ్ గగనతల రక్షణ వ్యవస్థ, అభ్ర ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించారు. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాల కోసం అభివృద్ధి చేసిన మీడియం రేంజ్ మిసైల్ వ్యవస్థ కూడా పరేడ్లో ఆకట్టుకుంది. భారత సైన్యానికి చెందిన డ్రోన్ శక్తిని ఈగల్ ఆన్ పేరుతో ప్రదర్శించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో త్రివిధ దళాలను సమన్వయపరిచిన ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ నమూనా ఆకట్టుకుంది. రక్షణ అవసరాల కోసం సైన్యం ఉపయోగిస్తున్న పోనీలు, షికారీ పక్షులు, డాగ్ స్క్వాడ్లను విదేశీ అతిథులు ఆసక్తిగా తిలకించారు. వాటి గురించి ప్రధాని మోదీ వారికి వివరించారు. క్రమశిక్షణకు, అంకిత భావానికి, పోరాట పటిమకు మారుపేరైన వివిధ సైనిక బలగాలు రాష్ట్రపతికి వందనం సమర్పించాయి. నావికాదళం, వాయుసేన బలగాలు పరేడ్లో పాల్గొన్నాయి. కింద వాయుసేన బలగం పరేడ్లో పాల్గొంటున్న సమయంలోనే ఆకాశంలో 2 రఫేల్, 2 సుఖోయ్, 2 MiG-29 యుద్ధ విమానాలు ఆపరేషన్ సింధూర్ ఫార్మేషన్లో మెరుపు వేగంతో దూసుకువెళ్లాయి. లాంగ్ రేంజ్ యాంటీ షిప్ మిసైల్ను DRDO ప్రదర్శించింది. దేశంలోని వివిధ పోలీసు బలగాలు, సరిహద్దు దళాలు రాష్ట్రపతికి సెల్యూట్ చేశాయి. ఒంటెల దళాన్ని చూసి యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమకే ప్రత్యేకమైన ఇతివృత్తంతో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రూపొందించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు తాము చేపట్టిన కార్యక్రమాలను వివరించేలా రూపొందించిన శకటాలు విదేశీ అతిథులను ఆకట్టుకున్నాయి. చివరగా భారతదేశపు ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని చాటేలా వివిధ కళారూపాలు చేసిన ప్రదర్శన గణతంత్ర పరేడ్కే హైలైట్గా నిలిచింది. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ సంప్రదాయ శైలిలో అద్భుతంగా నృత్యాలు చేసి సందర్శకులను కట్టిపడేశారు.